అని ఒక పదం ఉంది, బాడీ కౌంట్ అని ఒక పదం ఉంది. అది ఎక్కడ వాడతారో తెలుసా? సైన్యంలో వాడతారు. సైన్యంలో యుద్ధం జరిగినప్పుడు, యుద్ధంలో సైనికులు చచ్చిపోతారు కదా, అలా చచ్చిపోయినప్పుడు దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసి దేశాన్ని కాపాడే సైనికులు ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళు అంటారు, వాట్ ఈస్ ద బాడీ కౌంట్? దేశం కోసం ప్రాణం పెట్టిన వారి సంఖ్య ఎంత అని కనుక్కోవడానికి వాడే పదం ఏంటో తెలుసా? బాడీ కౌంట్. ఎంత విలువైన పదమో చూడండి. కానీ ఇప్పుడు కూడా ఆ పదం చాలా కాలేజెస్లో స్టూడెంట్స్ మధ్య కామన్ పదం. ప్రశ్నిస్తున్నారు, ఒరే నీ బాడీ కౌంట్ ఎంటరా? వాడు చెప్తున్నాడు, నా బాడీ కౌంట్ 13. అర్థం తెలుసా? ఇప్పటి వరకు 13 మంది అమ్మాయిలతో నేను శారీరకంగా పాపం చేశాను. అమ్మాయిలు ధైర్యంగా చెప్పేస్తున్నారు, ఏవే నీ బాడీ కౌంట్ ఎంత? ఏమో లేవే, కేవలం 4 మాత్రమేనే. ఓసి 4 నాకైతే 14. ఇంకొక తట్టది 14 నాకైతే 20. ఏంటి మార్కులు కాదు, అంతమందితో పడుకున్నాను నేను. ఎక్కడుందండి కన్యత్వం? ఎవరు ఆలోచిస్తున్నారండి కన్యత్వం గురించి? తమ్ముళ్ళు చెల్లెళ్ళో జాగ్రత్తగా వినండి. లోకరక్షకుడిని లోకానికి పరిచయం చేయాలి అని అంటే దేవునికి ఎవరు కావాలి తెలుసా? కన్యక కావాలి, నీతిమంతుడు కావాలి.